మళ్ళీ అదే తప్పు, మళ్ళీ అదే క్షమాపణ. నీకు విసుగు రావటం లేదా? దేవుని దగ్గర మోకరిల్లిన ప్రతిసారి ఇదే చివరిసారి ప్రభువా అని నువ్వు చెప్పే ఆ మాటలు నీకే అబద్ధాలుగా అనిపించటం లేదా? నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావని కాదు, కానీ ఆ పాపం నిన్ను వదలటం లేదు. అది ఒక గొలుసులా నిన్ను బంధించేసింది. బాప్తిస్మం తీసుకున్న రోజు ఉన్న ఆ పవిత్రత, ఆ సంతోషం ఎక్కడ పోయాయి? ఈరోజు నీ భక్తి కేవలం ప్రార్థనలకు, పాటలకే పరిమితమైందా? లోపల మాత్రం మళ్ళీ అదే చీకటి, అదే రహస్య పాపం. నువ్వు కొమ్మలను నరుకుతున్నావు, కానీ వేరుని వదిలేస్తున్నావు. నీ కళ్ళు చూసే ఆ దృశ్యం, నీ చేతిలో ఉన్న ఆ ఫోన్, నువ్వు తిరిగే ఆ స్నేహితులు, నీ బలహీనత ఎక్కడ ఉందో నీకు తెలుసు, కానీ దాన్ని వదులుకోవటానికి నీ మనసు ఒప్పుకోవటం లేదు. బైబిల్ చెప్తోంది, ప్రార్థన చేయుడి, శోధనలో పడకుండునట్లు మెలకువగా ఉండుడి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ మెలకువగా లేవు. సింహం గర్జించుచు ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నప్పుడు